హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఒకసారి అబ్జర్వ్ చేసిరా, ఆల్రెడీ 7:30 అయిపోయింది. మార్నింగ్ 7:30 అయిపోయినా కానీ ఫుల్ పొగ మంచుంది గాయ్స్. అసలు ఇల్లులే కనబడతలేవు సరిగా. ఇదన్నమాట సిచ్యువేషన్. ఇఫ్ ఒకవేళ ఇప్పుడు బయటికి వెళ్తే కార్లు నడిపే వాళ్ళ పని కథం అన్నమాట. అట్లుంది పరిస్థితి. ఇంకా నేనైతే నా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా నిన్న. సో ఎట్లనోలాగా సెట్ చేసుకొని కొంచెం ఈరోజు అయితే తొందరగా లేచాను అన్నమాట. ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం సెట్ కాలేదు, బట్ పాప స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకోసం అని చెప్పేసి గ్యాస్ ఇల్లు అయితే వచ్చేసుకొని బయట అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి. శ్రేష్ఠ ఇంకా లేవలేదు, లేవమని చెప్పేసి. యాక్చువల్లీ వాళ్ళ డాడీకి మార్నింగ్ మీటింగ్స్ ఉండడం వల్ల 2 days లేట్కి వెళ్ళింది. ఇట్లా కిచెన్ అయితే రెగ్యులర్గా నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటా, చూపిస్తాను మీకు ఇప్పుడు. అంటే కొందరికి తెలియదు కదా ప్రాసెస్, ఇట్లా వేసుకుంటే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అందుకోసమని చెప్తున్నాను. ఇంకా నేను ఇట్లాంటి క్లాత్ ఒకటి యూజ్ చేస్తాను. అంటే ఊరికే కడగలేను అనుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి క్లాత్ అంటే ఇది దొరుకుతుంది కదా మనకి డిమార్ట్స్లో, అందులో అయితే దొరుకుతుంది అనమాట ఇట్లాంటివి. ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాతనే బౌల్ కడిగేసుకుంటా అనమాట. ఎందుకంటే స్టాండ్ పైన పెట్టేసుకుంటే మళ్ళీ క్లీన్ చేసిందంతా దీని కిందకి వచ్చేస్తుంది అని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటాను. అల్లం పొట్టు తీసిన నిన్న అయితే, అల్లం పేస్ట్ పెట్టేసిన తర్వాత పొట్టు తీసింది ఉంటుంది కదా, దీని అయితే ఇట్లా ఎండబెట్టేసుకుంటా. ఎందుకంటే టీలోకి బాగుంటుంది కదా. కొంతమంది పడేస్తారు, నేనైతే పడేయను అనమాట. అండ్ ఇది ఇట్లా వాటర్లో డిప్ చేసి ఇట్లా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా అనుకోవాలన్నమాట. డస్ట్ అంతా దీనికి వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ మనం లాస్ట్లో ఉతికేసుకుంటే అయిపోతుంది. లేదు నాకు వాటర్తో కడిగేసుకోవాలనుకున్నప్పుడు కడిగేసుకొని తర్వాత వాటర్ ఉంటాయి కదా దీనిపైన, చిన్న వైపర్తోనైనా లేదంటే దీంతో అయినా మళ్ళీ ఒకసారి తూర్చేసుకుంటా అన్నమాట. ఇట్లా అంటే ప్రాసెస్ని సింపుల్గా చేసేసుకోవడం. ఇట్లా అయితే కిచెన్ నీట్గా కనిపిస్తుంది. కబోర్డ్స్ లేవు కదా, కబోర్డ్స్ లేనప్పుడు కొంచెం మనం ప్రాపర్గా సర్దుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా కబోర్డ్స్ ఉండడమే వేస్ట్ నేను చెప్పాలంటే నా దృష్టిలో. ఎందుకంటే కబోర్డ్స్ ఉంటే ఏమైపోతుందంటే, కబోర్డ్స్ లోపల పైన కబోర్డ్ చూడడానికి అందంగానే ఉంటాయి, బట్ లోపల మాత్రం దాన్ని క్లీన్ చేయాలన్న ఇంట్రెస్ట్ మనకి రాదు, అది కనిపించదు. కాబట్టి ఇక్కడ శ్రేష్ఠకి అయితే పాల డబ్బాలు మరిగించి పెట్టినా అనమాట. దాన్ని క్లీన్ చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. అండ్ నెక్స్ట్ థింగ్, లోపల దుమ్ము, బూజు అంటే మేము బూజీ అంటాం, దుమ్ము బూజు ఇదంతా పట్టేస్తుంది అనమాట. ఇంకా కిచెన్లో అయితే ఈ నూనెతోని వచ్చిన జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డు వాటర్ పడతాయి కదా, వాటర్ని చాలామంది కబోర్డ్స్ ఉన్న కిచెన్లో చూసిన అనమాట. పైకి చూస్తే బాగానే ఉంది, లోపల ఓపెన్ చేసి చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇంకా ఆ తర్వాత నేను డిసైడ్ అయినా, వద్దురా నాయన ఇది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఈ చెదల పురుగులు పట్టడము, అన్ని పురుగులు ఇట్లా రావడం చూసిన తర్వాత నేను నేర్చుకుని వద్దు, బాధపడడం వద్దు అనిపించింది నాకు.
ఇంకా అప్పటి నుంచి కబోర్డ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అప్పుడప్పుడు మా హస్బెండ్ అడుగుతూ ఉంటాడు, కబోర్డ్స్ వేయించుకుందామా అంటే పెట్టించుకుందామా, బాగుంటుంది, ఇల్లు స్టైలిష్గా అనిపిస్తుంది అని చెప్తే నేను ఒకటే చెప్పిన, హాల్లో కింద టీవీ కింద 2 సెల్ఫ్లు ఉన్నాయి, ఆ టీవీ కింద 2 సెల్ఫ్లల్లా దేవుడి రూమ్లు తప్ప నాకు కబోర్డ్స్ ఎక్కడొద్దు అని చెప్పేసిన అనమాట. ఎందుకంటే బట్టలు కూడా మనం సర్దుకోవడానికి అంత బద్ధకం అయిపోతుంది అనమాట. కబోర్డ్స్ ఉంటే ఏముంది తీసేలా పడేస్తే అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్గా సెల్ఫ్లు అనుకో కర్టెన్స్ కట్టేసుకొని అవి చూస్తూ ఉంటాం కదా మనం. ఒక్కొక్క బట్టలకు వెళ్ళి చిందరవందర అయిపోతే వెంటనే తీసుకొని సర్దుకుంటాం. అంటే మనకి బద్ధకం అనేది ఎక్కువైపోతుంది అనమాట ఈ ట్రెండ్ కల్చర్కి అలవాటు పడితే. అందుకని చెప్పేసి వద్దని చెప్పిన. మ్యాక్సిమం వీలైనన్ని రోజులు కబోర్డ్స్ లేకుండానే ఉంటాం మేమైతే. ఇంకా మీకు కూడా చెప్తున్నాం, మనం అన్నీ ఆటోమేటిక్ అయిపోయి లేకపోతే ఏదో పైకి అందంగానే వంటట్టు చేసుకుంటే ఇక్కడ కొంచెం అంత డస్ట్ లాగా ఆయిల్ లాగా అయిపోయింది కదా. కిచెన్ కౌంటర్ని అయితే నీట్గా తుడిచేసుకున్నా. అబ్జర్వ్ చేస్తే మీకు ఉన్నంత వరకు నీట్గా ఇట్లా చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత గలీజిందో, అంటే అవుతూ ఉంటుంది అందరికీ. దీన్ని ఇప్పుడు మళ్ళీ బౌలన్నీ కడిగేసి ఇక్కడ స్టాండ్ ఇది క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ స్టాండ్ పెట్టేసుకొని అందులో ఉన్న బౌలన్నీ రద్దు చేసుకొని మళ్ళీ ఈ బౌల్ అందులోకి వేసేసుకుంటే ఇక్కడ మనకి నీట్గా ఉంటుంది. ఇంకొకటి నేను కిచెన్ కౌంటర్ మీకు అబ్జర్వ్ చేసిరా లేదో కానీ నేను చాలా ఎక్కువ వెడల్పు పెట్టించిన అనమాట. అంటే ఒక 2 స్టవ్లు పట్టంగా ఇంత ప్లేస్ ఉండేటట్టు పెట్టించిన. ఎందుకంటే ఇంతకుముందుకు మేము రెంట్స్కున్న దగ్గర కానీ ఊర్లో మా ఇంట్లో కానీ కిచెన్ కౌంటర్ ఇంతే, దీనంత ప్లేస్ ఉండి ఇంతే ప్లేస్ ఉండే. దానివల్ల మాకు ఏం కూరగాయలు కట్ చేసినా ఏం చేసినా కానీ చాలా ప్రాబ్లం అయ్యేది. ఇంకా నేను ఏమనుకున్నా అంటే ఎప్పటికైనా నేను 4 బర్నర్ స్టవ్ కొనుక్కుంటా. 4 బర్నర్ స్టవ్ పట్టంగా నాకు మళ్ళీ ఈ స్టవ్ పెట్టేంత ప్లేస్ ఉండాలి అని చెప్పేసి ఆలోచించుకొని పెట్టించుకున్నాను అనమాట. ఇది మీకు చాలా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బెస్ట్ టిప్ అనమాట. ఆలోచించుకొని పెట్టించుకోండి. 4 బర్నర్ స్టవ్ ఉండగా మనకి ప్లేస్ ఉండాలి, ఇంతైనా ప్లేస్ ఉండాలి. ఇప్పుడు నాకు 4 బర్నర్ స్టవ్ వీడికి వచ్చింది అనుకోండి, సపోజ్ నాకు ఇంత ప్లేస్ ఉంటుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, నేను ఇక్కడనే నిల్చొని చపాతీ చేస్తూ ఉంటాను, నిల్చొని ఇక్కడ ఏమన్నా పిండిలు కలుపుతూ ఉంటాను, నిల్చొని ఇక్కడనే చేస్తాం కదా. అట్లాంటప్పుడు ఇది మనకు కొంచెం స్పేషియస్గా ఉండాలి. కిచెన్ ఎంత పెద్దగా ఉన్నా మనకు అంత యూజ్ కాదు, మనకి కౌంటర్ టాప్ మాత్రం ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అదొకటి ఆలోచించుకోండి. ఇంకోటి సెల్ఫ్లు. చిన్న కిచెన్ అయినా సరే మనము మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కౌంటర్ టాప్ ఒకటి, అంటే ఇది ఈ కిచెన్ ఇదొకటి, సెల్ఫ్ ఒకటి. నెక్స్ట్ థింగ్ కింద సెల్ఫ్లు కానీ వెనకాల సెల్ఫ్లు కానీ మనకి సెల్ఫ్లు ఎక్కువ వచ్చినాయి అంటే కిచెన్లో సర్దుకోవడానికి ఇంకా చాలా, అది చిన్న కిచెన్ అయినా కొంచెం పెద్ద కిచెన్ అయినా ఏం పర్వాలేదు, మనం వర్క్ చేసేదంతా మనకు పనంతా ఆ సెల్ఫ్లలో ఈ కిచెన్ టాప్ పైననే ఉంటుంది అనమాట. సో అది ఆలోచించుకొని చేసుకొని ఇంకా దీనికోసం నేను ఇంకా మళ్ళీ ఒక వీడియో మీకు ఇదే చేసి పెడతాను. ఇంకా నేను క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈరోజు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఇది మీ మార్నింగ్ యూస్ఫుల్ వీడియో అని మీకు అనిపించదేమో కొందరికి. ఆలోచించండి, ఇది చాలా చాలా యూస్ఫుల్ అండ్ మోటివేటెడ్ వీడియో. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనకి ఏ విధంగా పని చేసుకోవాలి ఏంటి అని మనకు ఒకరు చెప్తూ ఉంటే, ఒకరి మాటలలో మనం వింటూ ఉంటే మనకు అది చాలా మోటివేటెడ్గా ఉంటుంది. ఓకే, ఇదనమాట బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.